హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు ఉసిరికాయ తొక్కు నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారకారంగా చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఉసిరికాయ తొక్కు. ఇందులో సాల్ట్ పసుపు వేసి మిక్సీ వేసిన ఉసిరికాయ తొక్కు. నేను ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే మీరు కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను 10 నుంచి 15 వేసుకుంటున్నాను. చిటికెడు మెంతిపొడి వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాము. ముందుగా నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకొని అలాగే హాఫ్ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము తాలింపుని. తాలింపు రెడీ అయింది కదా, ఇప్పుడు పచ్చడి మొత్తం అందులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.